ఇక హరీష్ రావు కేటీఆర్ చెబుతున్నట్టుగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు లొట్టపీసులు రావు అని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కౌంటర్స్ వేస్తున్నారు. 60 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకుంటే ఉప ఎన్నికలు వచ్చాయా అని మేడిపల్లి నిలదీశారు. బీఆర్ఎస్లో కేసీఆర్ కేటీఆర్ తప్ప ఎవరూ మిగలరన్నారు. అసలు సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎల్పీ ఉంటుందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంత నీచానికి పాల్పడిందో తెలియదా అంటూ విమర్శించారు. ఉప ఎన్నికలు రావు, వచ్చినా బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా కష్టమే అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 3వ స్థానం వచ్చిందని గుర్తు చేశారు. ఇక ఏ ఎన్నికలు వచ్చినా ఇదే గతి అంటూ బీఆర్ఎస్ మీద సెటైర్లు వేశారు. దిగజారుతున్న పార్టీని కాపాడుకోవడం కోసమే కేటీఆర్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉండేది లేదు అనే రోజులు వస్తాయని చెప్పుకొచ్చారు. దేశంలో రాజకీయ వ్యవస్థను బీఆర్ఎస్ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో అంగట్లో సరుకులు కొన్నట్టుగా ఎమ్మెల్యేలను కొన్నారని కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ను కర్మ వెంటాడిందని, ఉన్నవాళ్లను కాపాడుకోవడం కోసమే ఈ ఉప ఎన్నికల డ్రామా అంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. రాష్ట్రంలో హరీష్ రావు గారు కేటీఆర్ గారు కొత్త డ్రామాలు తెరవేసిండ్రు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయి, ఏదో అద్భుతం జరగబోతుందని చెప్తుండ్రు. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎలాంటి ఉప ఎన్నికలు రావు, లొట్టపీస్ రాదు. మీరు 2014లో అధికారంలో వచ్చినాడు 2023 వరకు దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసినటువంటి నీచ చరిత్ర మీది. ఒకవేళ ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ రాష్ట్రంలో అన్ని సీట్లు మేమే గెలుచుకుంటాం. మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానం వచ్చి డిపాజిట్లు పోకుండా ఏ విధంగా అయితే ప్రజలు తీర్పిచ్చిండ్రో, రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా తీర్పిస్తారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఇంకొకటి కూడా చెప్తున్నా, మీ పార్టీకి సంబంధించినటువంటి మీ కుటుంబంలో 2-3 ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేలు కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు గేట్లు ఓపెన్ చేసినా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేమే ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద నమ్మకంతో ఫిరాయింపులను ప్రోత్సహించట్లేదు. మా రేవంత్ రెడ్డి గారు ఒక కనుసైగ చేసి గేట్లు ఓపెన్ చేస్తే మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగిలాడు. మీ పార్టీ నాశనం అవుతుంది. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండేదని చరిత్రలో చెప్పుకుంటారు భవిష్యత్ తరాలు. అట్లాంటి నిజంగా మీకు 10 సంవత్సరాలు మీరు చేసినటువంటి విధ్వంసాన్ని తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేరు.